తమిళనాట రాజకీయ పార్టీల్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏఐఏడీఎంకే కూటమి విజయ్ టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. యాక్సిస్ మై ఇండియా సహా కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు సాధించే అవకాశాలున్నాయి. ఈ లెక్కను చూస్తే మెజారిటీకి కాస్త అటు ఇటుగా విజయ్ కి సీట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇతర సంస్థల సర్వేలు భిన్నంగా ఉన్నప్పటికీ విజయ్ పార్టీ ప్రభావాన్ని కాదనలేం. ఒకవేళ యాక్సిస్ మై ఇండియా సంస్థ సర్వే నిజమే అయితే విజయ్ తమిళనాడులో కింగ్ మేకర్ గా లేదా కింగ్ గా కూడా మారగలడు. అందుకే ముందు జాగ్రత్తగా ఏఐఏడీఎంకే విజయ్ టీవీకేతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే విజయ్ పార్టీ టీవీకేతో కలిసి అధికారం పంచుకునేందుకు చర్చలు జరపాలని ఏఐఏడీఎంకే నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. యాక్సిస్ మై ఇండియా సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో టీవీకే 98 నుంచి 120 సీట్లు సాధించే ఛాన్స్ ఉంది. ఈ పార్టీకి 37% ఓటింగ్ రావచ్చు. తాజాగా ఎన్నికల గురించి విజయ్ గతంలోనే హింట్ ఇచ్చారా అనే అనుమానం కూడా ఉంది. తమిళ నటుడు తమిళగా వెట్రి కజగం అంటే టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఐ మెట్ మై గురూజీ అనే విజయ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోదీ చెన్నై పర్యటనకు వెళ్లినప్పుడు రజనీకాంత్, విజయ్ ఆయనను వేర్వేరుగా కలిశారు. మోదీతో భేటీ అనంతరం విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మోదీని కలవడం తన గౌరవంగా భావిస్తున్నానని, తన గురువును కలిసినట్లు ఉందని పేర్కొన్నారు. ఆ సమయంలో ఈ భేటీకి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత లేదు, కేవలం మర్యాదపూర్వక సమావేశమని విజయ్ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ తదనంతరం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 12 ఏళ్ల క్రితం మోదీ విజయ్ భేటీ అయిన సందర్భంలో మోదీని ఉద్దేశించి విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విజయ్ మొదటి నుంచి బీజేపీ మనిషేనని ప్రచారం జరుగుతుంది. తాను బీజేపీకి డీఎంకే పార్టీకి సమాన దూరం పాటిస్తున్నట్లు విజయ్ తో పాటు టీవీకే పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.